శ్రీ వరలక్ష్మీదేవి పూజ. దీపం వెలిగించుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోమపహం దీపేన సాధ్యంతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ఆచమనం. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ. అరచేతిలో నీళ్ళు వేసుకుని తాగాలి, చేయగడిగేసుకోవాలండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. భూతోచ్చాష్టనం. ఉత్తిష్టంచ భూతపిశాచాః ఏతే భూంభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మసభార్భే అని చెప్పి అక్షంతలు వెనక వేసుకోవాలి. ప్రాణాయం. ఓం భూ, ఓం భువ, ఓం సువః, ఓం మహా, ఓం జపః, ఓం తపః, ఓం సత్యం, ఓం సత్యవిత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దివ్యో యోనః ప్రచోదయాత్. ఓం మమ జ్యోతిరసం మృతం బ్రహ్మ భూర్భువస్వరం. సంకల్పం. మమ ఉపాక్త దుర్దేక్షేద్భార శ్రీ పరమేశ్రీ మృత్యస్య శ్రీ పరమేశ్రీ ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితే ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వే మన్వంతరే కలియుగే ప్రథంభాజే జంబూదీహే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణమాసే పక్షం. ఏ పక్షం ఉంటే ఆ పక్షం చెప్పుకొని ఆ రోజు చెప్పుకోవాలండి. శుక్రవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. భర్త గోత్రము, భర్త పేరు, మీ పేరు చెప్పుకుని పిల్లల పేర్లు కూడా చెప్పుకోవాలండి. ఎవరైనా చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము చెప్పుకోవాలి. నామదేవతాః మమ భర్త సహ కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం మమ గృహే స్థిరలక్ష్మీ నివాస సిద్ధ్యర్థం మమ భర్త సహ పరస్పర అవగాహన సిద్ధిద్వార అన్యోన్యతా సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధ్యర్థం సాగ్ర శతవత్సర పర్యంతం సుఖేన జీవన సంపూర్ణ సకల సౌభాగ్య సిద్ధ్యర్థం వంద్యా చతుష్టయ దోష నివృత్త్యర్థం మమ శరీర సంపూర్ణ ఆరోగ్యతా సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతా ముద్రస్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్తేన యావచ్చక్తి ద్యావనాడ్ షోడశోపచారం పూజాంకరిషిహే. ఈ సంకల్పం చెప్పి అక్షంతలు చేతిలో వేసుకుని నీటితో పళ్ళెంలో వదలాలండి. ఆచమానం చేయుటకు నీరు పెట్టుకున్న చెంబును వాడకూడదు. వేరే చెంబు పెట్టుకుని చెంబులో నీరు పోసి గంధం, అక్షంతలు, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి చెంబు మీద హస్తం చెయ్యిని బోర్లించి ఈ శ్లోకాన్ని చదవాలి. కలస్యముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతా వృక్షో సాగర సర్వే సప్త దీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో యదర్వణః అంగే చ సహిత సర్వే కలసాం సమాశ్రితః అని చెప్పి చెంబులోని పుష్పం తీసి కలసంతో గుండ్రంగా తిప్పుచు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. చెంబులోని జలాన్ని పువ్వుతో పూజా సామగ్రి పైన, దేవుని పైన, మన తలపైన చల్లుకోవాలండి. శిరస్సు పైన చల్లుకోవాలి. ప్రార్థనా శ్లోకం. మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిదే సర్వలోకస్య జననీం శూలహస్తాం త్రిలోచనాం సర్వదేవమయీమీసాం దేవీ మమాహ్యహం క్షీరోద్ధాన్వ సంభూతే కమలే కమలాలయే స్థితిరాభౌమే గృహే సురాసునమస్కుత ఏ పూజావసాన పర్యంతం కలసేస్మిన్ స్థితిరాభవ. ప్రాణప్రతిష్ఠ. శ్రీ వరలక్ష్మీదేవతాం సాంఘం సాయుధం సంవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ వరలక్ష్మీదేవతా వాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ. శ్రీ వరలక్ష్మీదేవత ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తమస్తు అని పువ్వులు అమ్మవారి మీద వేయాలండి. ధ్యానం. ఈ క్రింది విధంగా చదువుకుంటూ పుష్పాలను సమర్పించుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతభో సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయేం ధ్యాయామి
ఆవాహనం సర్వమంగళమాంగళ్యే విష్ణువస్థలాలయే ఆవాహయామి దేవిత సుప్రీతో సర్వదా శ్రీవరలక్ష్మీదేవతాయ నమః ఆవాహయామి. రత్నసింహాసనం సూర్యాత్ నభస్ఫురే సురధ్రంత విభూషణం సింహాసనం ఇదం దేవీ స్థీయతం సర్వపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. రత్నసింహాసనం సమర్పయామి. పాద్యం పాత్రలో నీటిని పుష్పంతో తీసుకుని అమ్మవారి మీద జల్లుతూ ఉండాలండి. సువాజలరమ్యం సర్వతీర్థ సముద్భం పాద్యం గ్రహణం సర్వదేవనమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఆర్ఘ్యం శుద్ధోదకంచ ప్రాతస్థ గంధ పుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం ధ్యాస్యం దేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సువర్ణకలసానీతం చందానఘరు సంయుతం గృహాణ చ మనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం పాలు పెరుగు తేనె పంచదార కలిపి పువ్వుతో చల్లాలండి. పయోదధి కృతోపేతం సర్కారు మధు సంయుతం పంచామృత స్నానం ఇదం గ్రహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం గంగాజలమయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానం ఇదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం సురాస్తార్తిత్రాగ్రియుగళే దుకూలవసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆభరణం కేయూరకంకణే దివ్యే హారనోపలమేకలాః విభూషణ్యాని మూల్యాని గృహాణ వృషపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. ఆభరణాని సమర్పయామి. ఉపవీతం తప్తహేమకృతం సూత్రం ముక్తధామా విభూషితం ఉపవీతమిదం దేవీ గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. ఉపవీతం సమర్పయామి. గంధం కర్పూరాగూరి కస్తూరి రోచనాది సుసంయుతం గంధాద్యాస్యాం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. చందనం సమర్పయామి. అక్షతలు అక్షతాంధవళాం దేవీ శాలీయాం స్థండులాం శుభాం హరిద్రాకుంకుమోపేతేన గుహ్యతామద్రిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. అక్షతాన్ సమర్పయామి. పసుపు హరిద్రంచ మయానీతం దేవీ కళ్యాణ శోభనే సౌభాగ్య దివ్యం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. పసుపు సమర్పయామి. కుంకుమ కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళం శుభం భక్తా దత్తం మయా దేవి కుంకుమం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. కుంకుమాన్ సమర్పయామి. పుష్పం మల్లికా జాతి కుసుమపే కళరపే శతపత్రే చ కల్హారే సర్వపుష్పాన్ ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. పుష్పమాలాం సమర్పయామి. పుష్పం పద్మపత్రస్థితే దేవి పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్య పద్మాక్షి ఏన సౌఖ్యలవాభ్యహం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. పుష్పం సమర్పయామి. అధాంగ పూజ పుష్పాలు అక్షంతులు తీసుకుని అమ్మవారి మీద వేస్తూ చదువుకోవాలి. ఓం చెంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానుం పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కంఠిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనం పూజయామి. ఓం లలితాయ నమః బుధద్భంజం పూజయామి. ఓం శ్రియాయ నమః హస్తౌ పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః వక్తం పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ శిరం పూజయామి. శ్రీ ఓం వరలక్ష్మ్యే నమః సర్వంగన్యామి పూజయామి. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. అమ్మవారికి 108 నామాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకోవాలండి. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మ్యే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దీచ్యే నమః. ఓం దీప్తాయ నమః.
ఓం వసుధాయ నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షే నమః ఓం క్షీరోదధి సంభవాయ నమః ఓం అనుగ్రహదయాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మిగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదవిముఖే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రసహోదర్యే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదజనన్యే నమః ఓం పుష్టయే నమః ఓం శివాయ నమః ఓం శివకర్యే నమః ఓం సత్వయే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యే నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబ్రాయ నమః ఓం శ్రియాయ నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకరయే నమః ఓం శ్రద్ధయే నమః ఓం త్రైణ్యసౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేశ్యానందాయ నమః ఓం వరలక్ష్మ్యే నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళదేవ్యే నమః ఓం విష్ణువస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్న్యే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణసమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రవారిణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహంకాళియే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః ఓం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః అష్టోత్తరశతనామావళి పూజాని సమర్పయామి. ధూపం దశాంగుళోపేతం సుగంధం సమనోహరం ధూపం దాస్యాం దేవేసి వరలక్ష్మీ గృహాణత్వం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. ధూపమాగ్రాపయామి దీపం ఘృతవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవీ గృహాణం ఉదితా భవ. శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి వడపప్పు పానకము కొబ్బరి నీళ్లు చలిమిడి 5 రకాల పళ్ళు ఒకే పళ్ళల్లో పెట్టి నైవేద్యం పెట్టాలి. ఓం భూర్భువస్సుః సత్తవిత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వరేణ పరిష్యామి అమృతమస్తు అమృతోపరిసరణిమపి. నైవేద్యం నీళ్లు చిలకరించి అమ్మవారికి చూపించి శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాదిపిదానపి ఉత్తరోపసానం సమర్పయామి. నీళ్ళకు చిలకరించాలి నైవేద్యం పెట్టి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి నీళ్ళు చూపించి పళ్ళెంలో వదిలేయాలి. అద నవసూత్ర తోర గ్రంథిం పూజ సిద్ధం చేసుకుని తోరాలు ఒక పళ్ళెంలో పెట్టుకుని అక్షంతలు వేస్తూ ఈ పూజ చేసుకోవాలి. ఓం కమలాయ నమః. ఓం ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయ నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యే నమః.
అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః. నవమగ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీ వ్రత కథ ప్రారంభ. అక్షంతలు పట్టుకుని కథ చదువుకోవాలండి. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియజెప్పాను. లోకోపకారమునకే దాన్ని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది అన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతించి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమును ఒక దానిని ఆనతీయవలసినదని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటున్నది. అది వరలక్ష్మీ వ్రతము. దాన్ని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసములో పౌర్ణమికి రోజు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, ఈ వరలక్ష్మీ వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతీదేవి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మీ వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతోనూ రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కలిగి యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కల్లో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదని చెప్పి అంతర్ధానమయ్యాను. చారుమతి అత్యంత ఆనందముతో పొంది, హే జనని, నీ కృపాకటాక్షం కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మీ వ్రతం చేసుకొనవలసినదని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారు పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యము పోసి పంచ పల్లవలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవలచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరంను చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగాయమానమయ్యాయి. మూడో ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తువాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ, త్వరగా రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమధ్యములో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కల్లో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరినీ మహాభాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతము చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరము ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తరముగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వరలక్ష్మీ వ్రత కథ సమాప్త. నైవేద్యం. అమ్మవారి ముందు ముగ్గు పెట్టి అరిటాకు వేసి పిండి వంటలు, మహానైవేద్యం పెట్టి మంచినీళ్ళు కూడా పెట్టి నీళ్లు చల్లుతూ చూపించాలండి. ఓం భోర్భవసుః సత విత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
దివ్యో యోనః ప్రచోదయాత్ సత్యం వత్వరేణ్య పరిష్యామి అమృతమస్తు అమృతోపస్తరణిమపి నైవేద్యం షష్ఠోపేతం దధిమత్ ఆద్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః మహానైవేద్యం సమర్పయామి. 5 సార్లు అమ్మవారికి నైవేద్యం చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాదిపానాత్మసి ఉత్తరోపసారం సమర్పయామి. నీళ్లు చూపించి అమ్మవారికి అల్లంలో నీళ్లు వదలాలండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. పానీయం అమ్మవారికి పానీయం చూపించాలి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పివాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సమనోహరం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. పానీయం సమర్పయామి. తాంబూలం తమలపాకులు, వక్కలు, పళ్ళు, చిల్లర అమ్మవారికి సమర్పించాలండి. పూగిఫల సమాయుక్తం నాగవల్లి దళేరిత్యం కర్పూర చూర్ణం సంయుక్తం తాంబూలం పృథగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. తాంబూలాన్ని సమర్పయామి. నీరాజనం అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి మంగళహారతి ఇవ్వాలండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహతాం విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణప్రియే దేవీ సుప్రీత భవ సర్వదా శ్రీవరలక్ష్మీదేవతాయ నమః. మంత్రపుష్పాన్ని సమర్పయామి. పుష్పాలు అక్షంతులు పట్టుకుని ఈ శ్లోకం చదువుకుని అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి. ప్రదక్షిణ పువ్వులు అక్షతలు తీసుకుని లేచి నిలిచిని 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సర్వోపచారాలు అమ్మవారికి చేతిలో ఒక పువ్వుని తీసుకుని ఊపుతూ సమర్పించాలి. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఛత్రం ధారయామి, చామరం విజయామి, నృత్యం దర్శయామి, గీతా శ్రావయామి, వాద్యం ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, శకటానారోహయామి, ఆందోళికానారోహయామి. సమస్త రాజోపచార సక్తోపచార భక్తోపచార పంచోపచార షోడశోపచారం పూజాం సమర్పయామి. క్షమా ప్రార్థన ఇప్పటి వరకు మనం చేసిన పూజలో లోపాలు దోషాలు ఉంటే క్షమించమని అమ్మవారిని ప్రార్థిస్తూ చేతిలో అక్షంతలు నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అన్యదా ద్యావనాహనాది షోడశోపచారం పూజాయ చ అష్టోత్తర శతనామార్చనాయ చ అవసార మహానివేదన యచ భగవతి సర్వాత్మికే సర్వం శ్రీ వరలక్ష్మీదేవతార్పణమస్తు. శ్రీ వరలక్ష్మీదేవతా సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీదేవతార్పణమస్తు. అనుగ్రహం అమ్మవారి దగ్గర ఉన్న పూలు తలలో పెట్టుకుని అక్షంతలు కుటుంబ సభ్యులు అందులో శిరస్సుపై ధరించాలి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే శ్రీ వరలక్ష్మీ నమో నమః. తోరబంధన మంత్రం తోరము కట్టుకుంటూ శ్లోకం చదువుకోవాలి. బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధంచ సౌఖ్యం దేహిమే రమే.